Hi students, welcome to my YouTube channel. తెలుగు మీడియం చదువుతున్న పిల్లలకి ఈజీగా ఉండడం కోసం ఈ క్లాస్ నేను కామన్ ఎర్రర్స్ ఇంగ్లీష్ని మీకు ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చేస్తున్నాను. కొంతమంది సార్లు అడిగారు నన్ను, సార్ దీన్ని ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇవ్వండి, తెలుగు మీడియం పిల్లలకి యూస్ఫుల్గా ఉంటుందని. సో నేను అందుకని ఈ వీడియోని తెలుగులో చేస్తున్నాను. సో ఓకే, లెట్స్ స్టార్ట్. He is running 16 years old. 16 years. Common error. సో దీనికి ఎక్కడ తప్పు ఉంది? ఈజ్ రన్నింగ్ 16 ఇయర్స్ అంటే ఏదైనా మనం వయసు ఏజెస్ గురించి చెప్పాలంటే ఇంగ్లీష్లో రన్నింగ్ అలాగే చెప్పకూడదు. తెలుగులో మనకి ఆ పదం ఉంది, మా ఆవిడికి 16 నడుస్తుందని అని అనుకుంటారు. అఫ్ కోర్స్ ఇన్ తెలుగు ఇట్ ఈస్ కరెక్ట్, బట్ కానీ అది ఇంగ్లీష్కి వచ్చేసరికి అది రాంగ్ యూసేజ్. మనం ఏజెస్ చెప్పాలంటే అయితే హీఈస్ 16 అనైనా చెప్పొచ్చు, లేదనుకుంటే హీఈస్ 16 ఇయర్స్ ఓల్డ్ అనైనా చెప్పొచ్చు. రెండు విధాలుగా చెప్పొచ్చు. ఈ 16 అని చెప్పొచ్చు, ఈ 16 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పొచ్చు. మరలా ఇక్కడ ఇంకొక తప్పు ఏంటంటే ఈ 16 ఇయర్స్ అని మాత్రం చెప్పకూడదు. అయితే 16 అని చెప్పాలి, లేకపోతే 16 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పాలి. అంతేగాని 16 ఇయర్స్ అని మాత్రం చెప్పకూడదు. అలాగా చెప్పకూడదు. ఈజ్ రన్నింగ్ 16 అని కూడా చెప్పకూడదు. సో ఇయర్ దిస్ ఈస్ ద సెకండ్ వన్. ఈజ్ 20 ఇయర్స్ చెప్పాను కదా మీకు. ఈజ్ 20 ఇయర్స్, దట్ ఈస్ రాంగ్. మీకు ఇది రైట్ సెంటెన్స్ చేయాలంటే ఈజ్ 20, దట్ ఈస్ రైట్ ఆన్సర్. లేదు అనుకుంటే ఈజ్ 20 ఇయర్స్ ఓల్డ్ అనే పదమైనా పెట్టండి, అలాగైనా రైట్ సెంటెన్స్ అవుతుంది. అంతేగాని ఈజ్ 20 ఇయర్స్ అనే పదం వాడకూడదు. 20 ఇయర్స్. ఓకే, కమ్. వేర్ ఆర్ మై లగేజెస్? వేర్ ఆర్ మై లగేజెస్? ఇది మనకి తెలుగు ప్రాబ్లం. మనకి తెలుగులో ఒక బ్యాగ్ ఉంటే లగేజ్ అని, ఎక్కువ బ్యాగులు ఉంటే లగేజెస్ అని అంటుంటాం. బట్ ఇన్ ఇంగ్లీష్ లగేజెస్, దెర్ ఇస్ నో లగేజ్. So understand? So where is my luggage? So don't say luggages. Understand? Don't say luggages. So where is my luggage? Where is my luggage? Understand? So they have given me advices. They have given me advices. మనకి అడ్వైజ్ అనే దానికి ప్లూరల్ ఉండదు. ఇది కూడా తెలుగు ప్రాబ్లమే. తెలుగులో మనకి అడ్వైజ్ అంటే సలహా అని, అడ్వైజెస్ అంటే సలహాలు. తెలుగులో సలహాలు అంటాం కదా, అందుకే మనకి ఇంగ్లీష్లో కూడా సలహాలు ఉంటాయి అనుకుంటారు. సో తెలుగు ఈజ్ తెలుగు, ఇంగ్లీష్ ఈజ్ ఇంగ్లీష్. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వెన్ వి ట్రాన్స్లేట్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్. అండర్స్టాండ్? సో మనకి అడ్వైస్ అనే పదం ఒక్కటే ఉంటుంది. సో దే హ్యావ్ గివెన్ మీ అడ్వైస్. దెర్ ఇస్ నో ప్లూరల్ ఫర్ దిస్ అడ్వైస్. అండర్స్టాండ్? ఒక సలహా ఇచ్చిన అడ్వైసే, 10 సలహాలు ఇచ్చిన అడ్వైసే. డోంట్ యూస్ అడ్వైస్. ఓకే, so the next one. The news were good. The news were good. News అనేది సింగులర్, ప్లూరల్ గా రాయకూడదు. The news was good, not were good. Okay, so the sixth one. Mathematics are my favorite subject. So this is the problem of many of the students. So mathematics, economics, physics, linguistics, so these words end with the S letter. So most of you think that it is a plural form. So mathematics is not a plural form. It's a name of a subject. ఇది ఒక సబ్జెక్ట్ పేరు. ఇది ఒక సబ్జెక్ట్ పేరు కాబట్టి you consider it is a singular. So we have to write mathematics is my favorite subject. Understand? So like this, measles. Measles, when we see as ఇందులో మీకు ఎస్ లెటర్ కానీ మీరు చివరిలో చూస్తే ఇట్ సీమ్స్ టు బి ప్లూరల్ లైక్, బట్ మీజిల్స్ అనేది ఒక డిజీజ్ నేమ్. సో ఒక డిజీజ్ నేమ్, సో దట్ ద సింగులర్ ఈజ్ యాక్సెప్టెడ్. ఆఫ్ కోర్స్ ఇక్కడ నేను రాంగ్ గా టైప్ చేశాను. దిస్ ఈస్ ద రైట్ సెంటెన్స్. మీజిల్స్ హ్యాస్ బ్రోకెన్ అవుట్ ఇన్ వైజాగ్. అండర్స్టాండ్? ఇఫ్ ఎనీవన్ రైట్ హియర్ ప్లూరల్, దట్ ఈస్ అ రాంగ్ వన్. ఆఫ్ కోర్స్ నేను ఇక్కడైతే కరెక్ట్ సెంటెన్స్ రాశాను టైపింగ్ లో. సో ఇది కరెక్ట్ సెంటెన్స్. లైక్ కమ్ టు ద ఎయిత్ వన్. వేర్ ఈజ్ మై ట్రౌజర్స్?
వేర్ ఈజ్ మై ట్రౌజర్స్. ట్రౌజర్స్ అని తెలుసు కదా, మనం ప్యాంటు షర్ట్ అంటున్నాం, ప్యాంట్ అంటుంటాం కదా, ఆ ప్యాంట్ని ఏమంటారంటే ట్రౌజర్స్ అంటారు. సో యాక్చువల్గా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే షూస్, షూస్, ట్రౌజర్స్, ట్రౌజర్స్, స్పెక్టికల్స్, scissors, tongs, ఆఫ్ కోర్స్ మెనీ. ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే షూస్ అంటే రెండు షూస్, రెండు ఐటమ్స్ కలిపి ఒక ఐటెంకి చెప్తాం. అలాగే ట్రౌజర్స్, ప్యాంట్ అంటే లెఫ్ట్ రైట్ రెండు కలిపి ఉంటుంది. అలాగే స్పెటికల్స్ అంటే ఇక్కడ ఒక మిర్రర్, ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. సో సిజర్స్ అంటే ఇలాగ ఒకటి ఉంటుంది, ఇలా ఉంటుంది. సో టాంగ్స్ అంటే ఇలా ఉంటాయి. అంటే అర్థం ఏంటి, అన్ని టూ ఐటమ్స్ కలిపి మనం చెప్తాం. అందువల్ల చాలా మంది మనం ఏమనుకుంటాం, ఇది సింగులర్ సింగులర్ కింద వాడాలని అనుకుంటాం. బట్ యూ థింక్ ఇట్స్ ఆల్వేస్ ప్లూరల్. వేర్ ఆర్ మై trousers, where are my spectacles, where are my spectacles. Don't use as singular. The item is single, the item is single, but formation of the item is plural. అర్థమవుతుందా? షూస్ అంటే మనకి ఒకటే ఉంటాయి అనుకుంటాం, షూస్, బట్ యూ టేక్ దెమ్ యాజ్ ప్లూరల్ ఓన్లీ. సో వేర్ ఆర్ మై స్పెక్టికల్స్, వేర్ ఆర్ మై ట్రౌజర్స్, వేర్ ఆర్ మై వేర్ ఆర్ మై సిజర్స్, యూ సీ యూ ఆల్వేస్ యూస్ ప్లూరల్. ఓకే, come to that. My friend has brought 10 dozens bananas. My friend has brought 10 dozens bananas. The mistake is here, here in the dozens. Along, wait. Okay. Along with, along with, come to the ninth one. Along with dozen, million, lakh, score, we should not use, if we use them, మనం వీటితో పాటు నెంబర్ న్యూమరల్స్ వాడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs, 2 lakhs, ఇక్కడ మనం ప్లూరల్ వాడకూడదు. 2 అనే న్యూమరల్ వాడాం కాబట్టి 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh. Don't use 2 lakhs, 3 lakhs, 4 lakhs. For example 4 dozen, మనం 4 dozen, 4 dozen. Don't say dozens. మనం తెలుగులోనైతే అలా అంటాం, 4 డజన్ల అరటిపళ్ళు అంటాం, 4 డజన్లు. సో దట్ ఇట్స్ ఏ ప్లూరల్ ఇన్ వి యూజ్ ఇన్ తెలుగు. బట్ కమ్ టు ఇంగ్లీష్, వెన్ వి యూజ్ lakh, million, dozen along with the numeral, you should not write a plural form. So that is, here is the mistake. What is the mistake here? My friend has brought 10 dozen bananas. Okay, come. So come to the 10th one. Come to the 10th one. Come to the 10th one. In the 10th one, this is a compound word. She has 2 sister-in-laws. 2 sister-in-law. Actually, sister-in-law, brother-in-law, this is a compound words. Okay. So here, మనం ఇక్కడ ప్లూరల్ ఫామ్ రాయాలనుకోండి, షీ హ్యాస్ 2 సిస్టర్ ఇన్ లాస్. యాక్చువల్లీ మనం ప్లూరల్ రాసేటప్పుడు చివరిలో ఎస్ లెటర్ రాస్తాం. బట్ ఫర్ లైక్ దీస్ కాంపౌండ్ వర్డ్స్ వీ షుడ్ నాట్, మనం ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్స్ రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్, వాట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్? బాయ్స్. ఓకే, హియర్ ఇట్ ఈస్ ఓకే, బాయ్కి బాయ్స్ అని మనం ప్లూరల్ రాస్తాం. బట్ బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, లైక్ ఇలా కాంపౌండ్ వర్డ్స్, ఇలాంటి వాటికి ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, దిస్ ఈస్ ద సింగులర్, ఇది మనకి సింగులర్. దీనికి ప్లూరల్ రాయాలంటే మనం బాయ్కి రాసినట్లుగా చివరిలో ఎస్ లెటర్ పెట్టేస్తా ఉంటే పనికిరాదు. దీనికి ప్లూరల్ ఫామ్ కావాలంటే మనం ఇక్కడ ఎస్ రాయకూడదు. ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. సిస్టర్స్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా, brothers in law. So the plural forms are not at the end. In the brothers and sisters, commanders in chief, like మనం అక్కడ రాయాలి. అంటే మనకి ఇచ్చిన సెంటెన్స్ లో ఎస్ లెటర్ ఎక్కడ ఉంది? చివరిలో ఉంది. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. వీ షుడ్ రైట్
2 sisters-in-law is the correct. Brothers-in-law is correct. Fathers-in-law is correct. Commanders-in-chief is the correct. Got it? So like మనం ఇలాంటి వాటికి రాయాలి. So before going for the next slide, I request all the students, you please subscribe my YouTube channel CH Narayan Kumar and click on the subscribe button and bell icon. You can get my latest videos. Okay, go for the next one. These are the things in your one. Each, one of, none of, either of, neither of, everybody. So you take them always singular. You take them always singular. Should treat them as singular. Okay. So look at here. Each one of the boys were given a book. So whenever you see each one here, of course it's a plural word, but you consider the subject as singular. Understand? Each one of boys was given a book. Okay. Okay. So each, one of, none of, either of, neither of, everybody. So always you treat as singular. Treat as singular. ఇక్కడ మనకి ప్లూరల్ లాగా వస్తుంది, బట్ ఇక్కడ మాత్రం సింగులరే వస్తుంది. అండర్స్టాండ్? ఇది ఎంటైర్ ఇక్కడ వరకు దీన్ని సబ్జెక్ట్ అంటాం, ఇక్కడ వరకు ఇది సబ్జెక్టే. కానీ ఇందులో ఇక్కడ ప్లూరల్ లాగా ఉన్నా దీని అంతటిని మీనింగ్ తీసుకుంటే మనకి ఇక్కడ ఎలా వస్తుంది, ప్లూరల్ ఫామ్ లో వస్తుంది అనమాట. అందుకే ఇక్కడ మనం సింగులర్ గానే ట్రీట్ చేయాలి. సెకండ్ కొద్దాం. He returned back last evening. He returned back last evening. చూడండి, రిటర్న్ అన్న పదంలోనే గో అండ్ కమ్ బ్యాక్, గో అండ్ కమ్ బ్యాక్ అనే మీనింగ్ ఉంది. వెళ్ళి వెనక్కి రావడాన్ని రిటర్న్ అంటాం. అదవుతుందండి. సో అంతేగాని మళ్ళీ రిటర్న్ కి మళ్ళీ బ్యాక్ అనే వర్డ్ రాయకూడదు. తెలుగులో సరదాకి పక్క సైడ్ జరగండి, పక్క సైడ్ జరగని అంటాం. పక్క సైడ్ అని అంటాం కదా, పక్క సైడ్, సైడ్ అన్నా పక్కనే, పక్కన పక్క సైడ్. దిస్ ఈజ్ ఫన్నీగా మనం వాడుతుంటాం. ఇది పక్కన పెడితే రిటర్న్ అనే వర్డ్ లోనే మనకి ఏముంది, బ్యాక్ అనే, వెళ్ళి వెనక్కి రావడం అనే పదం ఉంది. సో మళ్ళీ మనం బ్యాక్ అనే పదం వాడాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది రిటర్న్ బ్యాక్ అనే పదాలు వాడతారు. ఆఫ్ కోర్స్ అలా చేసేదాన్నే మనం కామన్ ఎర్రర్స్ కింద అంటాం. సో నెక్స్ట్ వన్, ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ. నాకు టీ కన్నా కాఫీ ప్రిఫర్ చేస్తాను. జనరల్గా కన్నా అనే పదం వస్తే జనరల్గా మనం దాన్ వాడతాం. కానీ కొన్ని పదాలకి, అంటే ఎలాంటివి, ఐ టెల్ యూ. కొన్ని పదాలకి మనం దాన్ అనే పదం వాడకూడదు. సో ప్రిఫర్కి ఎప్పుడు కూడా దాన్ రాయాల్సి వస్తే ప్రిఫర్, ఇది మనకి ఎక్కువ కామన్ ఎర్రర్లో వస్తుంది. ప్రిఫర్కి ఎప్పుడు కూడా మనం టు రాయాలి. సో ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. అండర్స్టాండ్? ప్రిఫర్ ఒక్కదానికే కాదండి, సీనియర్, జూనియర్, ఇంటీరియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం ఏంటి రాయాలి, TO2 వాడాలి. దాన్ అనే పదాన్ని అస్సలు యూజ్ చేయకూడదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ వన్? 2 ఈస్ ద కరెక్ట్ వన్. షీ ఈజ్ సుపీరియర్ టు మీ, డోంట్ సే షీ ఈజ్ సుపీరియర్ దాన్ మీ. సో సీనియర్, జూనియర్ ఇలా అన్నిటికీ. రవి సీనియర్ టు గీత, డోంట్ సే సీనియర్ దాన్ గీత ఆర్ సంథింగ్ లైక్. సో ఇలాంటి పదాలకి మనం ఎప్పుడు వాడకూడదు. ఎస్పెషల్లీ ప్రిఫర్ అనే పదం గుర్తుపెట్టుకోండి. సీనియర్, జూనియర్ ఇవి ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో వస్తున్నాయి. ఇటువంటి ఫోర్త్ సెంటెన్స్ దాని మీద ఇచ్చాను. సీనియర్ దాన్ అనే పదం వాడకూడదు, ఆల్రెడీ చెప్పాను కదా. 2. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? TO2. ఓకే. రమ్య ఈజ్ క్లెవరర్ దాన్ ప్రవల్లిక. రమ్య ఈజ్ క్లెవరర్ దాన్, ఇది మనకి కరెక్ట్ సెంటెన్సే, టైపింగ్ మిస్టేక్. Ramya is cleverer than Pravalika. This is a correct sentence. No corrections. Of course, by mistake it is given. Okay, Krishna is older than his brother. Krishna is older than his brother. So Krishna వాళ్ళ బ్రదర్ కన్నా పెద్దవాడు అని చెప్పాలి. అయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి, వాల్డర్ అండ్ ఎల్డర్.
వాల్డర్ అండ్ ఎల్డర్. సో వాల్డర్ అనే పదాన్ని అవుట్ అదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్ వాడతాం. ఎల్డర్ అనే దాన్ని ఎవరికి వాడతాం? ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఇక్కడ మనకి చూస్తే కృష్ణ ఈజ్ వాల్డర్ దాన్ హిజ్ బ్రదర్. తన బ్రదర్ కన్నా పెద్దవాడు అంటే అప్పుడు మనం వాల్డర్ వాడకూడదు. ఫ్యామిలీ మెంబర్స్కి ఏం వాడాలి? ఎల్డర్ వాడాలి. మీనింగ్స్ ఏమైనా కూడా యూసేజ్లో డిఫరెన్స్ ఉంది. వాల్డర్ అనేది బయట వాళ్ళకి వాడాలి. కృష్ణ ఈజ్ వాల్డర్ దాన్ హిజ్ ఫ్రెండ్, ఓకే, బట్ ఈజ్ బ్రదర్ అనేది ఫ్యామిలీ ఓన్ బ్లడ్ రిలేషన్. సో అలాంటి వాళ్ళకి ఎల్డర్ వాడాలి, బయట వాళ్ళకి వాల్డర్ అనేది వాడాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ మస్ట్ లవ్ హిజ్ కంట్రీ. ఈ వన్ మస్ట్ లవ్ హిజ్ కంట్రీ దీంట్లో ఇక్కడ మనకి సబ్జెక్టు ఇక్కడ అగ్రి అవ్వాలంటే అక్కడ వన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? వన్స్ అని రాయాలి. అంతేగాని ఇక్కడ హీ ఉంటే ఈజ్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. వన్ వచ్చినప్పుడు ఇది మనకి ఇంటర్మీడియట్లో చాలా పాపులర్ కరెక్షన్. వన్ మస్ట్ లవ్ హిజ్ వన్స్ కంట్రీ. ఒకసారి ఇంటర్మీడియట్లో నేను పేపర్ దిద్దేటప్పుడు ఒక స్టూడెంట్ హూ గాట్ 95, స్టిల్ ఐ remembered that incident while I'm evaluating question paper. The student who crossed 95 marks already, okay, 95, he made a blunder with this. He wrote the correct answer. He know the answer, but the student write this answer. So once is correct, of course, the pronunciation of this and this is same, but he wrote this one. So I couldn't give him mark. He stick on to that 95, or otherwise the student get 96. I'm really feel sad how the 95% of the student lose mark in this way. Okay, so that's one experience. So come to the next one. There are 20 females in the class. సో మేల్ అండ్ ఫీమేల్ అనేవి మనం యాడ్జెక్టివ్స్ కింద వాడతాం, సెక్స్ అని చెప్పడానికి వాడతాం. అప్లికేషన్ ఫామ్స్లోని వాటిలోని మగవాళ్ళ ఆడవాళ్ళని చెప్పాలంటే మేల్ ఫీమేల్ అలా వాడాలి, అంతేగాని నౌన్ కింద వాడేటప్పుడు మేల్ ఫీమేల్ అనేదాన్ని వాడకూడదు. సో మనకు ఇప్పుడు దేర్ ఆర్ 20 గర్ల్స్ ఇన్ ద క్లాస్ అని చెప్పాలి, ఫీమేల్స్ అనే పదం వాడకూడదు. 20 గర్ల్స్ ఇన్ అదే 20 బాయ్స్ ఇన్ ద క్లాస్. డోంట్ సే మేల్స్ ఇన్ ద క్లాస్. అండర్స్టాండ్? ఓన్లీ ఫర్ సెక్స్ అనే దాన్ని జెండర్ చెప్పేదానికి మనం వాడాలి. ఓకే, కమ్ టు ద థర్డ్ వన్. కృష్ణ ఈజ్ మై కజిన్ బ్రదర్. కజిన్ అనే దాంతో ఎటువంటి రిలేషన్ రాయకూడదు. మనం చేసేది మనం చాలా మంది స్పోకెన్ ఇంగ్లీష్లో చేసే పెద్ద మిస్టేక్ అంటే కజిన్ బ్రదర్ అండి అంటాం. కజిన్ తర్వాత బ్రదర్ అని కానీ సిస్టర్ అని కానీ రాయకూడదు. ఆల్రెడీ మీరు కృష్ణ అని చెప్పారంటే కృష్ణ అబ్బాయే కదా, అంటే అబ్బాయి బ్రదర్ అవ్వకపోతే సిస్టర్ అవుతాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ కృష్ణ ఈజ్ కజిన్. కృష్ణ ఈజ్ మై కజిన్. ఓకే, దట్స్ ఇట్. ఫోర్త్ వన్. I, Ram and you will go to college tomorrow. So I, Ram and you will go to college tomorrow. So here I think there is no mistake, looks like, but there is some protocol we have to follow while writing this sentence. ఈ ఆర్డర్ మనం రాసేటప్పుడు ఒక ఆర్డర్ అనేదాన్ని మనం ఫాలో అవ్వాలి. ఏంటి ఆర్డరు? ఎప్పుడైనా మన సెంటెన్స్లో ప్రొనౌన్స్ ఎక్కువ వస్తే ఫస్ట్ సెకండ్ పర్సన్, నెక్స్ట్ థర్డ్ పర్సన్ అండ్ ఫైనల్ ఫస్ట్ పర్సన్. దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ యూజింగ్ ద ప్రొనౌన్స్ ఆర్ సబ్జెక్ట్స్. మనకి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఐ అనేది ఫస్ట్ పర్సన్, రామ్ అనేది థర్డ్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్. సో మనం ఫస్ట్ రాయాల్సింది సెకండ్ పర్సన్. వాట్ ఈస్ దట్? యు. నెక్స్ట్ వన్ థర్డ్ పర్సన్ అక్కడ రామ్. సో రామ్. And finally you write the first person. You, Ram and I. This is the correct order. సో ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్ వస్తే ఫస్ట్ మన ఎదురుగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఎదురుగా ఉన్న వాళ్ళంటే ఈజ్ ద లిజనర్. సో తర్వాత ఎవరికి ఇవ్వాలి? మన బయటన ఎవరైనా ఉంటే వాళ్ళకి, అంటే థర్డ్ పర్సన్కి ఇవ్వాలి. సో దట్ ఈస్ ద థర్డ్ పర్సన్. ఫైనల్గా మీరు గెస్ట్ ఎవరైతే ఉన్నారో మనం ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ మనం తీసుకోవాలి. అంతేగాని ముందు మనం టీ తాగేసి తర్వాత గెస్ట్లకి ఇవ్వం కదా. సో ఫస్ట్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అండ్ ఫైనలీ ఫస్ట్ పర్సన్. దిస్ ఈస్ ద ఆర్డర్. ఓకే, నెక్స్ట్
దే ఎంజాయ్డ్ ద పిక్నిక్. దే ఎంజాయ్ పిక్నిక్. మీకు ఎంజాయ్ అనే వర్డ్తో ఎంజాయ్ అవైల్, ఎంజాయ్ అవైల్ ఈ వెబ్స్కి మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేసుకోవాలి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఐ మై సెల్ఫ్, యూ యువర్ సెల్ఫ్, యువర్ సెల్స్, దే దెమ్సెల్స్ ఇలాంటి పదాలు వస్తాయి. సో ఎస్పెషల్లీ హియర్ దే ఎంజాయ్డ్, దిస్ ఇస్ ద ఎంజాయ్. సో వాట్ ఈస్ ద రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆఫ్ దే? దే ఎంజాయ్డ్ దెమ్సెల్స్. దే ఎంజాయ్డ్ దెమ్సెల్స్. దే ఎంజాయ్ దెమ్సెల్స్. ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. దే ఎంజాయ్ దెమ్సెల్స్ ద పిక్నిక్. ఓకే. అలాగే ఐ మై సెల్ఫ్, ఐ అవైల్ ఐ అవైల్డ్ మై సెల్ఫ్ ద ఆపర్చునిటీ. సో అవైల్ తర్వాత కూడా రాయాలి. ఎంజాయ్, అవైల్, 2 verbs. ఓకే. సో దట్ బుక్ ఈజ్ యువర్స్. సో యువర్ అనేది పొజెసివ్ కేస్. యూకి పొజెసివ్ కేస్ యువర్. మళ్ళీ పొజెసివ్ కేసుకి మనం అపాస్ట్రఫీతోని రాయక్కర్లేదు. అంటే యువర్స్, అవర్స్ అలా రాయక్కర్లేదు. సో యువర్స్ అనే పదం రాయకూడదు. దట్ బుక్ ఈజ్ యువర్స్ అంటే ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టాలి. అపాస్ట్రఫీ పెట్టాల్సిన అవసరం లేదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? దట్ బుక్ ఈజ్ యువర్స్. దట్ బుక్ ఈజ్ యువర్స్. కరెక్షన్ మనకి ఎలాగిస్తాడు? జనరల్గా వీళ్ళకి అపాస్ట్రఫీ పెట్టిస్తాడు. యువర్ అంటేనే పొజిటివ్లో ఉంది, మళ్ళీ దానికి అపాస్ట్రఫీ పెట్టాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ టుడే. ఇందాక మీకు ఆల్రెడీ ముందు స్లైడ్లో చెప్పాను. వన్ ఆఫ్ అనే పదం వస్తే ఎప్పుడు కూడా ఇక్కడ ప్లూరల్ రాయాలి. ఇక్కడ ప్లూరల్ రాయాలి. వన్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ అంటాం, ఫ్రెండ్స్. వన్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్స్ ఈజ్ కమింగ్ టుడే. సో దెన్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. Neither of books, either already I explained these ones. So singular, and this one is also singular. Okay. Come to the 9th one. Singular means you have to write here is, and here it is you have to write has. Laila and Majnu loved one another. So one another, each other. ఈ రెండు ఎక్కడెక్కడ మనం రాయాలి? ఈచ్ అదర్, బిట్వీన్ టూ, వన్ అనదర్, మోర్ దాన్ టూ. యు అండర్స్టాండ్? లైలా మజ్ను ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళకి వన్ అనదర్ అనే పదాన్ని వాడకూడదు. ఏంటి వాడాలి? ఈచ్ అదర్. ఏంటి వాడాలి? ఈచ్ అదర్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ లో ఆల్ ద స్టూడెంట్స్ లవ్డ్ వన్ అనదర్, నాట్ ఈచ్ అదర్. ఇక్కడ మోర్ దాన్ టూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం వన్ అనదర్ రాయాలి. ఓకే. Come to the 12th one. She is belonging to royal family. She is belonging to royal family. ఇక్కడ మనకి 12th సెంటెన్స్ లో బిలాంగింగ్ అనే పదం చూస్తే మనం ఇక్కడ కొంచెం పెద్ద క్లాస్ చెప్పుకోవాలి. అంటే 12, 13, 14, 15 అన్నిటికీ కలిపి ఒకటే ఎక్స్ప్లెనేషన్ వినండి. మనకి జనరల్గా కొన్ని పదాలకి ఈ ప్రెజెంట్ పార్టిసిపల్ ఉండదు. లవ్, హేట్, like, smell, understand, believe, know, and okay, ఇలా చాలా పదాలు ఉన్నాయి. see, hear, okay, smell, okay, like this. ఓకే. ఈ పదాలు, ఇలాంటి పదాలు ఉన్న వాటికి ఐఎన్జి అనేది ఉండదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. అంటే మనం ఎలా చెప్తాం? ఐఎమ్ లవింగ్ మై కంట్రీ అని చెప్పాలి యాక్చువల్గా, అంతే కదా. సో అక్కడ లవ్ అనే పదానికి ఐఎన్జి పెట్టకూడదు. హేట్ అనే పదానికి ఐఎన్జి పెట్టకూడదు. లైక్ అనే దానికి ఐఎన్జి పెట్టకూడదు. ఐ ఆమ్ సీయింగ్ టీవీ, దట్స్ రాంగ్. సీకి ఐఎన్జి అనే పదం ఉండదు. అంటప్పుడు ఏం చేయాలి? మరి ఐఎన్జి లేకపోతే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా సార్ రాస్తాం? కంటిన్యూస్ టెన్స్ అనేది రాయలేం కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టెన్స్ విడిచిపెట్టేసి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి వెళ్ళిపోవాలి. సో షీఈస్ బిలాంగింగ్ టు రాయల్ ఫ్యామిలీ. 12th వన్ మీరు చూస్తే షీఈస్ బిలాంగింగ్ టు రాయల్ ఫ్యామిలీ అని ఉంది. సో ఈ మన బిలాంగింగ్కి బిలాంగ్ అనే పదానికి ఇక్కడ రాయలేదు. బిలాంగ్ అనే పదానికి ఐఎన్జి ఉండదు అంటే ఇక్కడ ఐఎన్జి తీసేస్తే మన ఆన్సర్ రైట్ అయిపోదు. అప్పుడు షీఈస్ బిలాంగ్ టు రాయల్ ఫ్యామిలీ అవుతుంది. అప్పుడు మనకి ఐఎన్జి వాడడానికి పనికిరాదు అంటే ఈ టెన్స్ కూడా వాడడానికి మనకి పనికిరాదు. అప్పుడు మనం ఏ టెన్స్ రాసుకోవాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాసుకోవాలి. షీ బిలాంగ్స్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనగానే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్స్ అన్ని అప్లై అవుతాయి. షీ బిలాంగ్స్ టు రాయల్ ఫ్యామిలీ.
Like this, I am understanding. So I understand the class. Since understand అనే దానికి కూడా ing ఉండదు. I am knowing his address. That is also wrong one. I know his address. I am loving my country. I love my country. Since these words don't have any ing forms. Okay. Next. Okay. Kiran drives fastly. సో ఫాస్ట్లీ అనే పదం ఉండదండి. కిరణ్ డ్రైవ్స్ ఫాస్ట్. కిరణ్స్ డ్రైవ్ ఫాస్ట్. డోంట్ సే ఫాస్ట్లీ. ఓకే. సచిన్ హిట్ ద బాల్ హార్డ్లీ. హార్డ్లీ అనే పదం ఉన్నది. కాకపోతే మీ ఉద్దేశం ఏంటంటే ఇంపార్టెంట్. సచిన్ హిట్ ద బాల్ హార్డ్. డోంట్ సే హార్డ్లీ. సచిన్ హిట్ ద బాల్ హార్డ్. ఇట్స్ ఎ పాజిటివ్ వన్. హార్డ్లీ మీన్స్ ఇట్స్ ఎ నెగిటివ్ వన్. అసలు కొట్టబడలేదని. సచిన్ హిట్ ద బాల్ hard. Okay. Fast. There is no fastly word. So only we have he drives where he runs fast. That's all. She has been working for 2020. So this is very common correction. When it is a point of time, you write since. మనకి ఎప్పుడైనా పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్ రాయాలి. పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ రాయాలి. అంటే సిన్స్ 2021 రాయాలి. అదే ఫర్ 10 years, ఫర్ 9 years అలా రాయాలి. ఓకే. దే హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 10 years. సో ఇక్కడ మనం సిన్స్ రాయకూడదు. ఏం రాయాలి? ఫర్ రాయాలి. ఇది పీరియడ్ ఆఫ్ టైం, ఇది పాయింట్ ఆఫ్ టైం. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద క్రిమినల్ వాజ్ హంగ్ ఏ వీక్ ఎగో. ఇక్కడ మనకి వెర్బ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి HANG హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్. HANG హ్యాంగ్, హంగ్, హంగ్. ఓకే. ఇక్కడ మిస్టేక్ ఏంటి? క్రిమినల్ ఉరి తీశారు అని చెప్పాలంటే హ్యాంగ్డ్ రాయాలి తప్ప హంగ్ రాయకూడదు. క్రిమినల్, ద క్రిమినల్ వాజ్ హ్యాంగ్డ్ ఏ వీక్ ఎగో. ఏంటి? ఈ హ్యాంగ్ అన్నా వేలాడదీయడమే. ఇక్కడికి ఉరికి వేలాడదీయడం అనే కాన్సెప్ట్లో అయితే హ్యాంగ్డ్ వస్తుంది V2లోని. మామూలుగా మన షర్ట్నో దేన్నో హ్యాంగ్లర్కి వేలాడదీసామన్నప్పుడు హంగ్ వాడాలి తప్ప డెడ్ బాడీ మనిషిని వేలాడదీసేటప్పుడు హ్యాంగ్ అనేది రావాలి. సో ద క్రిమినల్ వాజ్ హ్యాంగ్డ్ ఏ వీక్ ఎగో. ఓకే. ఇది తెలుగులో ఉన్న ప్రాబ్లం. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ ఆన్ మీ. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది. మీద అనగానే ఆన్ అని అనుకుంటాం. కానీ కోపం మీద ఉంది అని చెప్పాలంటే యాంగ్రీ విత్. ఇది ప్రిపోజిషన్ మిస్టేక్. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ విత్ మీ. ఇది మనం చిన్నప్పటి నుంచి మనం లెటర్ రైటింగ్లో చేసే పనే. ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్. విత్ ఫీవర్ నాట్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. షీ ఈస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్. సో తెలుగులో మనం తను ఇంగ్లీష్లో బాగా చదువుతాడని చెప్తాం. అలా లో అనగానే నిన్న అనేసుకుంటున్నాం. కానీ యాక్చువల్గా షీ ఈస్ గుడ్ అట్ ఇంగ్లీష్. షీ ఈస్ గుడ్ అట్ ఇంగ్లీష్. అలానే ఐఎమ్ అవైటింగ్ ఫర్ యూ. ఐఎమ్ అవైటింగ్ ఫర్ యూ. సో హియర్ అవైట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఫర్. అవైట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఫర్. అలాంటప్పుడు మనం అవైట్కి ఇక్కడ ఫర్ ఎలా పెడతాం? అవైట్ అనే దాంట్లోనే వెయిట్ ఫర్ అని ఉంటుంది. అయితే మనం వెయిట్ ఫర్ అని రాసుకున్నా ప్రాబ్లం లేదు. అవైట్ అనే రాయాలి. అవైట్ అని రాస్తే మరి ఫర్ అనేది వాడకూడదు. సో చాయిస్ ఈజ్ యువర్స్. ఇదే సెంటెన్స్ మనం ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అని రాయొచ్చు, ఐఆమ్ అవైటింగ్ యూ అని రాయొచ్చు. కానీ అంతేగాని అవైటింగ్కి మళ్ళీ ఫర్ అని తగిలించకూడదు. ఓకే. దిస్ ఈస్ ద మిస్టేక్ హియర్. వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ద మ్యాటర్. వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ద మ్యాటర్. డిస్కస్డ్ అనే వెర్బులోనే మీనింగ్ టాక్ అబౌట్. ఏమొస్తుంది మీనింగ్? టాక్ అబౌట్. అంటే డిస్కస్లోనే అబౌట్ అనే వర్డ్ ఉంది. టాక్ అబౌట్ని డిస్కస్ అంటాం. డిస్కస్ అంటాం. సో అంటప్పుడు మనం డిస్కస్కి అబౌట్ అనే వర్డ్ తగిలించక్కర్లేదు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ అవైట్కి వెయిట్ ఫర్ అని ఎలాగైతే ఉందో అలా లింక్ అనమాట. నెక్స్ట్ 11th వన్, షీ ఆర్డర్డ్ ఫర్ టీ. ఆర్డర్ తర్వాత ఏ ప్రిపోజిషన్ రాయాల్సిన అవసరం లేదు. షీ ఆర్డర్డ్ టీ. దాన్ని ఇంకా రీప్లేస్ చేయక్కర్లేదు. షీ ఆర్డర్డ్ టీ. The teacher entered into the class. The teacher entered into the class. ఇక్కడ ఎంటర్ ఇంటూ ఇక్కడ రెండు ఉన్న ఐటమ్స్. మనం ఏదైనా రూమ్లోకి, హౌస్లోకి, హోటల్లోకి, దేనిలో అంటే లోపలికి ఫిజికల్గా ఎంటర్ అయ్యాము అన్నప్పుడు మనం ఓన్లీ ఎంటర్ అనే రాయాలి. ఎంటర్ ఇంటూ అనే పదాన్ని రాయకూడదు.
సో ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ అంటే ఇక్కడ ఇంటూ అనేది వాడకూడదు. క్లాస్ అనేది రూమ్లోకి వెళ్తున్నాం అంటే ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్. డోంట్ సే ఎంటర్డ్ ఇంటూ ద క్లాస్. మరి ఎంటర్డ్తో ఇంటూ అనే పదాలు వింటుంటాం సార్, మరేంటి? ఇది ఫిజికల్గా లేని వాటికి మనం ఎంటర్ ఇంటూ అనే పదం వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్. రాజకీయాల్లోకి వచ్చాడంటే అక్కడ రాజకీయాలు అంటే అదొక ఫిజికల్గా ఉండే రూమ్ ఏదో కాదు, అదొక ఫీల్డ్. సో పవన్ కళ్యాణ్ ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్, అక్కడ మనం ఇంటూ రాసుకోవచ్చు. అంతేగాని పవన్ కళ్యాణ్ ఎంటర్డ్ ఇంటూ ద రూమ్ అన్నది రాంగ్. యూ అండర్స్టాండ్? దట్స్ ఇట్. సో దిస్ ఈజ్, ఐ హోప్ మీరు తెలుగులో చక్కగా వినుంటారని అనుకున్నాను. థ్యాంక్ యూ.